టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్లు అందుకోలేకపోయింది. అయినప్పటికీ పూజా క్రేజ్ మాత్రం తగ్గలేదు. వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది. తనపై వచ్చే ఐరన్ లెగ్ ట్రోల్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. త్వరలో హై జవానీతో ఇష్క్ హోనా హై మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన సినీ ప్రయాణం మరియు వివిధ భాషా చిత్రాల్లో నటించిన అనుభవంపై పూజా హెగ్డే మనసు విప్పి మాట్లాడింది. తెలుగు సినిమా నాకు పెద్ద స్కేల్ ఆడియన్స్ ఎనర్జీని నేర్పింది అని ఆమె పేర్కొంది. అలాగే తమిళ సినిమాల గురించి మాట్లాడుతూ కొన్ని సీన్స్ లో సైలెంట్ గా ఎలా నటించాలో తమిళ పరిశ్రమ నేర్పిందని చెప్పింది. ఇక హిందీ విషయానికి వస్తే అక్కడ వేరే పద్ధతులు ఉంటాయని వివరించింది. నటిగా మనం మారకుండానే అన్ని ఇండస్ట్రీల స్టైల్స్ ను అలవాటు చేసుకోవాలి అని ఆమె ఒక చక్కని సూత్రాన్ని వెల్లడించింది. సాధారణంగా ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలను స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఈజీగా అనిపిస్తుందని, కానీ అందులో నటించడం అంత సులువు కాదని పూజా గుర్తు చేసింది. గ్లామర్, ఎమోషన్, కామెడీ, డాన్స్, యాక్టింగ్ ఇవన్నీ ఒకేసారి పర్ఫెక్ట్ గా చేయడం నటీనటులకు చాలా కష్టమైన విషయమని ఆమె అభిప్రాయపడింది. ప్రతి కమర్షియల్ సినిమా వెనుక నటీనటుల సాంకేతిక నిపుణుల కఠోర శ్రమ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్లు, రీల్స్ వంటి షార్ట్ వీడియోలు ఎక్కువైపోవడంతో థియేటర్స్ లో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి పెద్ద పరీక్ష ఎదురవుతోందని పూజా హెగ్డే అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ లో ఏ సినిమా చూడాలో ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని ఆమె చెప్పింది. సినిమా చూస్తున్నప్పుడు అది మనసుకు హత్తుకుందా లేదా అనేది ప్రేక్షకులు చాలా త్వరగా కనిపెట్టేస్తున్నారని పేర్కొంది. ఇప్పుడు ఎవరిని అబద్ధపు ఎంటర్టైన్మెంట్ తో మోసం చేయలేమని, ఎందుకంటే వాళ్లకు ఫోన్లలోని సినిమాలు చూసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయని స్పష్టం చేసింది. చివరిగా థియేటర్ల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ పూజా హెగ్డే చాలా సానుకూలమైన వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో అందరితో కలిసి కూర్చొని సినిమా చూడటంలో ఒక వేరే మజా ఉంటుంది అని ఆమె అంది. ఒక హాల్లో అందరూ కలిసి నవ్వడం, చప్పట్లు కొట్టడం, డాన్స్ చేయడం అనే అనుభూతిని ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఫోన్లలోనో టీవీలోనో పొందలేమని గుర్తు చేసింది. ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్ అనుభూతి ఎప్పటికీ ప్రత్యేకమైందని, థియేటర్ల భవిష్యత్తు భద్రంగానే ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ట్రోల్స్ కి లొంగకుండా తన నటనపై మరియు సినిమా భవిష్యత్తుపై పూజా హెగ్డే చూపించిన ఈ పరిణతి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.